అందులో ఆయన ఈ 44వ శ్లోకంలో తనోతు క్షేమన్నస్తవ వదన సౌందర్యలహరి పరివాహ స్తోత్ర సరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిరః ద్విషాం వృందై బందీకృత నవీనార్క కిరణం అని వర్ణించారు. అమ్మో, అసలు ఆ కవిత్వం ఏమిటో, ఆ ఊహ ఏమిటో ఎవరికి అందదు. ఎప్పటినుంచో చీకటికి కోరికట. ఈ సూర్యుడు వచ్చి మమ్మల్ని ఓడించేస్తున్నాడు, ఆయన వచ్చేప్పటికి మేము లేకుండా పోతాం, సూర్యుడిని పట్టుకోవాలని, సూర్యుడిని పట్టుకుని ఓడించాలి, మా చీకట్లతో కప్పేయాలి అయిందని. గెలిచింది ఉందా? ఎప్పుడూ గెలవలేదు. అందుకని అనుకున్నయిట మనం సూర్యుడిని ఎలాగో గెలవలేం, బాలసూర్యుడిని పట్టేద్దాం అనుకున్నయిట. బాలసూర్యుడైతే ఇంకా అప్పుడే ఉదయించిన బింబం కదా, పట్టేద్దాం, అప్పటికి మనం బలంగా ఉంటాం, ఆయన ఇంకా బలహీనంగా ఉంటాడు, అప్పుడప్పుడే ఉదయిస్తాం, ఆయన్ని పట్టేద్దాం అందరం కలిసి రేపు అనుకున్నయిట. అనుకుంటే రెండు పక్కల కాపు కాసేయట తూర్పు పర్వతానికి, ఆయన దాని మించి రావాలి కదా. అంటే మొదటి కిరణం పడిందిట. ఆ మొదటి కిరణం పడితే ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. నవీనార్క కిరణం, అప్పుడే వచ్చినటువంటి మొదటి కిరణం, అది ఎలా ఉంటుందో అలా ఉందిట. ఎర్రగా అమ్మవారి పాపటలో పెట్టుకున్న కుంకం. రెండు పక్కలా ఉన్న అమ్మవారి కురులు నల్లగా ఉంటాయి కదా. దునోతుద్ధాంతం నస్తులిత దళితేందీ వరవనం ఘన స్నిగ్ధ శ్లేక్షణం చికురనిగురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. అంత నల్లగా ఉంటుంది జుత్తు. అది చీకట్లలా ఉందిట. చీకట్ల గుంపులు రెండు పక్కలా కాసినట్టుగా కాసేయట ఆ జుత్తు. మధ్యలో ఎర్రగా కుంకం. అది ఎలా ఉందంటే కొత్తగా పుట్టిన కిరణంలా ఉందిట. దాన్ని పట్టేద్దామని రెండు పక్కలా పట్టుకున్నటువంటి చీకట్ల గుంపుల్లో అమ్మవారి జుత్తు ఉందిట. పట్టగలవా ఎప్పటికైనా? అందుకని అది అలాగే ఉంటుంది. ఆ ఎర్రటి దారి సీమంత సరణి అలాగే ఉంటుంది. ఆ దారి ఎక్కడదిట? అది ఎలా ఎందుకు వచ్చిందిట పాపడ తెల్లగా? అంటే అమ్మవారి యొక్క ముఖంలో ఉన్న దీప్తి పైకి లేచి నదీ ప్రవాహం కాలవలోంచి ఎలా వెడుతుందో అలా అలా కాలవలా వెళ్ళింది ఇలాగా. అది అమ్మా మాకు క్షేమాన్ని ఇస్తుంది. నహ చదివిన వాళ్ళకే కాదు, విన్న వాళ్ళందరికీ క్షేమం. అది పైగా అమ్మవారి యొక్క సింధూరం, అమ్మవారి పాపటలో పెట్టుకున్న సింధూరం, అది లక్ష్మీస్థానం. అది పొద్దున్న ఒక్కసారి ఆ శ్లోకం వినబడిన, ఆ శ్లోకం చదివినా చాలు, అంత గొప్ప శ్లోకం అది. ఆ శ్లోకంలో వాడారు ఈ మాట సౌందర్యలహరి అని. అందుకని శంకరాచార్యుల వారు అంత గొప్ప శ్లోకంలో మొదటి పాదంలో చిట్ట చివర వాడారు. కాబట్టి ఆ శ్లోకం వచ్చిన ఆనందలహరికి కలిపి సౌందర్యలహరి అని పేరు వచ్చేసింది.